ఎవరైతే మహాలక్ష్మి అనుగ్రహం అనునిత్యం కావాలని కోరుకుంటారో, ఆ దేవత తమ ఇంట నివాసం ఉండాలని ఎవరైతే భావిస్తారో వారంతా శుక్రవారం నాడు ఐశ్వర్యకాళి దీపం వెలిగించాలి. ఈ దీపం చాలా పవర్ఫుల్ అంటారు పెద్దలు. మనం చేసే ప్రతి పని వెనుక ఒక అర్థం పరమార్థం ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఉప్పుతో పెట్టే ఈ ఐశ్వర్యకాళి దీపం ఏ వారం ఎలా వెలిగిస్తే ఎలాంటి ఫలితాలొస్తాయో చాలా మందికి తెలియదు. నిజానికి ఈ దీపం పెట్టడం వల్ల వ్యాపారులకు మెరుగైన లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఐశ్వర్యకాళి దీపాన్ని ఏ దిశలో పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏ ఏ సమయాల్లో పెడితే మీకు శుభప్రదంగా ఉంటుంది, ఇలాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పుతో పెట్టే దీపాన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఈ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి ఇంట సకల దోషాలన్నీ తొలగిపోయి శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఎవరైతే అనారోగ్య వాతావరణంలో బాధపడుతున్నారో, ఎవరి ఇల్లైతే కళవిహీనంగా ఉందో, ఎవరెవరు కార్యాలయంలో సమస్యల గురించి బాధపడుతున్నారో అవన్నీ తొలగిపోయేందుకు ఈ దీపం వెలిగిస్తే అక్కడ దోషాలన్నీ తొలగిపోయి శుభాలు ప్రారంభమవుతాయి. ఎవరి ఇంట లేదా కార్యాలయంలో సిరి సంపదలు పెరగాలని కోరుకుంటారో అలాంటి వారు ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయటం వల్ల సిరి సంపదలకు కొరత అనేదే ఉండదని పండితులు చెబుతున్నారు. ఈ దీప ప్రజ్వలన కోసం ముందుగా ఓ ఇత్తడి ప్లేటును తీసుకోవాలి. వెడల్పుగా ఉండే 2 ప్రమిదలను తీసుకోవాలి. శుక్రవారం నాడు ఉదయాన్నే రాళ్ల ఉప్పును తీసుకోవాలి. కలకండ, అక్షింతలు సిద్ధం చేసుకుని పువ్వులు పూజకు సిద్ధం చేసుకోవాలి. వాటితో పాటు చిన్న బెల్లం ముక్క, 2 అరటి పండ్లు, తాంబూలం కూడా సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందో ఇంటిని మొత్తం శుభ్రం చేసుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసుకున్న తర్వాత చందనంతో కలిపిన పసుపుతో బొట్లు పెట్టుకోవాలి. బియ్యం పిండి, పసుపు, కుంకుమతో కలిపి ముగ్గులను వేయాలి. ఆ తర్వాత ఇత్తడి ప్లేట్ను తీసుకొని అందులో పెద్దదైన ఓ ప్రమిదలో రాళ్ల ఉప్పును నింపుకోవాలి. ఆ ప్రమిదపై అక్షింతలు, కలకండ నింపిన ప్రమిదలను ఉంచాలి. దానిపై నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని ప్రతి శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం తర్వాత వెలిగించాలి. ఆ దీపం వెలిగించినప్పుడు శ్లోకాన్ని చదువుకోవాలి. పండ్లు లేదా పాలు, పటిక బెల్లం, కొబ్బరికాయ ఏదైనా నైవేద్యంగా పెట్టి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుకోవాలి. అలాగే కనకధార స్తోత్రం కూడా చదివితే శుభప్రదంగా ఉంటుంది. ఇలా 11 శుక్రవారాలు లేదా 16 శుక్రవారాలు లేదా 41 శుక్రవారాలు సంకల్పంగా చేసుకుని ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించాలి. ఈ ఉప్పు దీపం ఈశాన్య భాగంలో పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తుంది. శుక్రవారం ఇలా దీపారాధన చేశాక తర్వాతి రోజు అంటే శనివారం రోజు ఆ ప్రమిదలను, ఉప్పును నీటిలో కలపాలి లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వేయాలి లేదా పారే నీళ్లలో వేయొచ్చు. ఆ తర్వాత ఆవుకో అరటి పండ్లు, తోటకూర లేదా గడ్డిని పెట్టి 3 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం ఐశ్వర్య సిద్ధికి సహకరిస్తుంది అంటారు పెద్దలు.